పల్లి నూనె బాధితుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, కర్ణాటకలో కలిపి సుమారు 10,000 మంది గ్రీన్ గోల్డ్ బయోటెక్ సంస్థలో డబ్బులు డిపాజిట్ చేశారు. పల్లీల నుంచి నూనె తీసి తెచ్చిస్తే లాభాలు పంచుతానంటూ సంస్థ యజమాని జిన్నా శ్రీకాంత్ కోట్ల రూపాయల డిపాజిట్లు వసూలు చేశాడు. నెలవారీ డబ్బులు సక్రమంగా చెల్లించకపోవడంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం బయటపడింది. హైదరాబాద్ ఉప్పల్ కేంద్రంగా సుమారు 2 ఏళ్ల క్రితం ఏర్పడిన గ్రీన్ గోల్డ్ బయోటెక్ సంస్థ అమాయకుల పెట్టుబడి లక్ష్యంగా ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్లింది. ఇంటి వద్ద ఉండే నెలకు సులభంగా 15,000 రూపాయలు సంపాదించవచ్చని ప్రకటనలు గుప్పించింది. ₹1,00,000 డిపాజిట్ చేస్తే నెలకు 15,000 చొప్పున 2 ఏళ్ల పాటు చెల్లిస్తారని గ్రీన్ గోల్డ్ బయోటెక్ సంస్థ యజమాని శ్రీకాంత్ డిపాజిట్ దారులను నమ్మించాడు. సభ్యులు చెల్లించిన డబ్బుకు ₹50 బాండ్ పేపర్ పై జామీను కూడా రాసి ఇచ్చారు. సభ్యులకు గత 8 నెలల నుంచి నెలవారీగా డబ్బులు చెల్లిస్తూ వచ్చాడు. దీంతో ఈ విషయం ఆ నోటా ఈ నోటా తిరిగి ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటకల నుంచి చాలా మంది గ్రీన్ గోల్డ్ బయోటెక్ సంస్థలో సభ్యులుగా చేరారు. ప్రస్తుతం 10,000 మంది వరకు ఈ సంస్థలో సభ్యులుగా చేరారని, నిర్వాహకులు 20 కోట్లకు పైగా డబ్బులు వసూలు చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. పోలీసులు గ్రీన్ గోల్డ్ బయోటెక్ సంస్థ కార్యాలయంలో ఉన్న పలు పత్రాలు, బ్యాంకు ఖాతా వివరాలు సేకరించారు. సంస్థ యజమాని శ్రీకాంత్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారన్న విషయం తెలుసుకుని డిపాజిట్ దారులు పెద్ద ఎత్తున ఉప్పల్ చేరుకుని ఆందోళన వ్యక్తం చేశారు. సంస్థ ఒప్పందం ప్రకారం ₹1,00,000 డిపాజిట్ చేసిన వ్యక్తికి నెలకు ₹10,000 24 నెలల పాటు చెల్లిస్తారు. సంస్థ నుంచి ₹28,000 విలువ చేసే గానుగ యంత్రాన్ని ఇస్తారు. ప్రతి నెల 2 క్వింటాల పల్లీలు ఇంటికి వచ్చి ఇస్తారు. సభ్యుడిగా చేరిన వ్యక్తి 2 క్వింటాల పల్లీల నుంచి యంత్రం సాయంతో నూనె తీసి ఇవ్వాలి. ఇలా 2 క్వింటాల నుంచి సుమారు 60 లీటర్ల మేర వచ్చే పల్లి నూనెతో పాటు పిప్పిని కూడా తిరిగి సంస్థకు ఇవ్వాలి. దీనికోసం లీటరు పల్లి నూనెకు ₹35, కిలో పిప్పికి ₹20 చొప్పున సంస్థ చెల్లిస్తుంది. ఈ లెక్కన ఒక్కో సభ్యుడికి నెలకు సుమారు 15,000 నుంచి ₹16,000 వరకు ఆదాయం వస్తోంది. ఇలా 2 సంవత్సరాల పాటు సంస్థ చెల్లిస్తుంది. ఆదాయం ఇలాగే కొనసాగాలంటే గడువు తీరిన తర్వాత మళ్లీ నిర్దేశించిన నగదును డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. బహిరంగ మార్కెట్లో పల్లి నూనె లీటరుకు ₹300 చొప్పున విక్రయించి వచ్చే లాభాల్లోంచి చెల్లిస్తున్నట్లు సంస్థ యజమాని శ్రీకాంత్ చెప్పినట్లు డిపాజిట్దారులు చెబుతున్నారు. వేరే వాళ్ళు జాయిన్ అయినరు, వారికి 6 నెలలు పడ్డది. తర్వాత మా ఊరు ఆమె 3 నెలలు వచ్చేస్తుంది. ఆమె పడ్డాయని ఆశతోటి వచ్చినాం మేము ఇళ్ళకు. ₹1,00,000 కడితే నెలకు 15,000, 2 లక్షలు కడితే 30,000 వస్తాయి మీకు అని చెప్పారు. డెమో 8 క్వింటాల పల్లీలు ఇస్తాము, మిషన్ ఇస్తాము అని అన్నారు. మళ్ళీ 20,000 ఆయిల్, 2 లక్షలు కడితే ఆయిల్ ఇచ్చిరు. 4 క్వింటాల పల్లీలు ఇచ్చినాక మళ్ళీ వచ్చినప్పుడు 4 క్వింటాలు ఏమంటే నెక్స్ట్ మంత్ ఇస్తామన్నారు. ఇంకా రావాలి పైసలు, చేసిన పైసలు రాలేదు. ₹1 వచ్చినాం, 10 సార్లు వచ్చినాం సార్. మా ఆయన మేము ఇద్దరం వచ్చినాం. వేస్తాం అమ్మ, వేస్తాం అకౌంట్ బంధుని, బ్యాంక్ బంధుని అని ఎన్నోసార్లు చెప్పారు. చెప్పినా కానీ సరే అని సపరేట్కి వెళ్ళిపోయినాం. ఏమనంటే అది పేపర్ రాసి అని అన్నారు. అంటే అట్లా కూడా రాసి ఇచ్చినాం కానీ ఇంతవరకు ₹1 వాళ్ళే సార్. నేను తీసుకున్నాను ₹1,00,000 పెట్టి. తీసుకున్నాక నాకు నెలకు 10,000 8 నెలల తప్ప పడ్డాయి. మళ్ళీ 2 లక్షలు ఇప్పుడు 5వ తారీఖు పెట్టాను. మళ్ళీ ఇప్పుడు ఇలా జరిగింది. మళ్ళీ నా పరిస్థితి నేను 10 మందికి చెప్పాను. 10 మంది తీసుకున్నారు. ఆ 10 మందికి నాకు ఇప్పుడు ఏం న్యాయం జరుగుతుందో చూసుకోవాలి సార్ని. వేస్తా అన్నాడు. 1 మంత్ కాగానే మీకు అగ్రిమెంట్ అయిన రోజుకెళ్ళి శాలరీ పడిపోద్ది అన్నాడు. ఇంతవరకు 1 మంత్ అయింది, శాలరీ రాలేదు, ఆ పల్లి రాలేదు. సభ్యులకు ఇచ్చేందుకు వేరుశెనగ కాయల్ని గుజరాత్, హర్యానా నుంచి టన్నుల కొద్దీ తీసుకొచ్చి గోదాంలో నిల్వ ఉంచాడు. ప్రధాన కార్యాలయానికి సమీపంలో ఉన్న ఈ గోదాంలో నూనె కూడా నిల్వ చేశాడు. సభ్యులు తెచ్చి ఇచ్చిన నూనెను రసాయనాలతో కలిపి శుద్ధి చేసి లీటర్ల డబ్బాల్లో నింపి వాటిని బహిరంగ విపణిలో విక్రయిస్తున్నాడు. ఈ తరహా వ్యాపారం చేసేందుకు ఆహార నియంత్రణ శాఖ అనుమతి ఉండాలి. కోట్ల రూపాయలు డిపాజిట్లు స్వీకరించే ముందు వాణిజ్య, కార్మిక శాఖలతో పాటు జీహెచ్ఎంసీ అనుమతి తీసుకోవాలి. లావాదేవీలకు సంబంధించిన రికార్డులన్నీ సక్రమంగా నిర్వహించి ఆడిటింగ్ నిర్వహించాలి. కానీ ఇవేమీ లేకుండానే గత కొన్ని నెలలుగా శ్రీకాంత్ వ్యాపారం నిర్వహిస్తున్నాడు. నిజామాబాద్ కు చెందిన జిన్నా శ్రీకాంత్ గతంలోనూ ఈ తరహా మోసాలకు పాల్పడ్డాడు. మహాలైఫ్ ఆన్లైన్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో సంస్థను ప్రారంభించి సుమారు 2,000 మంది నుంచి పెట్టుబడులు స్వీకరించాడు. 2007లో దీనిపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు కూడా నమోదైంది. గ్రీన్ గోల్డ్ మౌలిక సదుపాయాల సంస్థ పేరుతో మరో వ్యాపారం ప్రారంభించాడు. సేంద్రియ ఎరువుల విక్రయం పేరుతో లావాదేవీలు నిర్వహించి మోసాలకు పాల్పడటంతో 2008లో సిసిఎస్ లో మరో కేసు కూడా నమోదైంది. ప్రస్తుతం గ్రీన్ గోల్డ్ బయోటెక్ పేరుతో వ్యాపారం ప్రారంభించి మంచి నూనె పేర మోసాలకు పాల్పడ్డాడు. గ్రీన్ గోల్డ్ బయోటెక్ సంస్థ కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఎంతమంది ఎన్ని డబ్బులు పెట్టుబడి పెట్టారనే ఆధారాలు సేకరిస్తున్నారు. వచ్చిన డబ్బులను ఎక్కడెక్కడ మళ్లించారనే కోణంలో ఆరా తీస్తున్నారు.